పునీత స్వీడన్ బ్రిజితమ్మ గారికి మరియ తల్లి దర్శనమై ఇలా తెలియచేశారు. నేను నా సొంత ప్రయత్నము ప్రయాస లేకుండా దేవుని యొక్క కృపలు పుణ్యాలు పొందుకున్నాను అని పొరపాటున మీరు అనుకుంటారేమో. అలా జరగలేదు. నా గొప్ప కృషి నా ధ్యేయము లేకుండా దేవుడు వీటిని నాకు ఉచితంగా వసకలేదు. నిరంతరం ప్రార్థన చేశాను. నిరంతరం కన్నీటితో ప్రార్థన చేసి దేవుని వేడుకున్నాను. దేవుని ఎంతగానో అభ్యర్థించాను. ఎన్నో శోధనలను జయించాను. వాటన్నిటి ఫలితమే ఈరోజు దేవుని యొక్క కృపా వరాలను పొందుకున్నాను. ఇంకా వినయ విధేయతలు దాన ధర్మాలు అనే పుణ్య సుగుణాలను నేను యెరూషలేము దేవాలయములో కానుక బాలికగా ఉన్నప్పుడే అలవాటు చేసుకున్నాను. కాబట్టే దేవుడు నన్ను ఇంత అసాధారణమైనటువంటి అంతస్తుకు పంపించారు. దేవుని తల్లి అయ్యే భాగ్యాన్ని నేను పొందుకున్నాను. ఇంత గొప్ప అంతస్తును నేను పొందుకోవడానికి ఎంతగానో కష్టపడ్డాను అని తెలియచేశారు.